కల్తీ 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 జగమంతా కల్తీమయం ఈ జగమంతా కల్తీమయం అన్నట్టే ఉందిగా మోక చూస్తుంటే. అరే ఇటుక పొడితోని కారం పొడి, జంతువుల కొవ్వుతోని వంట నూనె, ఏది చూసినా కల్తే కల్తీ, ఏది తిందామన్నా కల్తీ. కానీ కల్తీ చేసినోడు ఎన్నడో పారి దొంగ దొరకకపోతాడా? కానీ ఈ మూతవారి మాత్రం 20 ఏండ్లకు దొరికిండు, అది కూడా పాలను కల్తీ చేసి. కితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టే ఓ మూతవారి మొగైన కూడా దొర లెక్క 20 ఏండ్ల సంధి కల్తీ పాలదందా చేస్తుండు. పాపం ఇంకెన్ని దినాలు నేనే సోపతుండాలని అదృష్టం ఇడిచి దురదృష్టం పట్టుకుంది. కథం దొరికిపోయిండు అడ్డంగా గిట్ల బుక్ అయిపోయిండు. ఈడ కుర్చీ మీద సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిన్ లెక్క కూర్చున్న పేరు అజయ్ అగర్వాల్. ఉత్తరప్రదేశ్ లో పాలదందా చేస్తుండు. కాదు కల్తీ పాలదందా చేస్తుండు. కానీ గాచరం గంగల కలిసి అలా అడ్డంగా దొరికిపోయిండు ఆఫీసర్లకు. ఈడ సేమ్ టు సేమ్ పాల లెక్క కనిపిస్తున్నాయి. పాలు కాదు కెమికల్. అది 1 లీటర్ ఉంటే చాలు 500 లీటర్ల నకిలీ పాలు తయారు చేయొచ్చునట. ఇది ఇప్పుడు కాదు 20 ఏండ్ల సంధి ఇదే కథ నడిపిస్తుండట ఈ జీడితుగాడు. ఎందుకో మరి ఆఫీసర్లకు అనుమానం వచ్చి చెకింగ్ చేస్తే అస్సలు కథ బయటపడ్డది. బర్లను మేపి అవిటికి దాన పెట్టి సాది పొదుగాల పొదిమికి కాలు చేతులు నోయంగా పాలు విండి అమ్ముడు చాలా కష్టమైన పని కదా. అందుకే గిట్లా అల్కగా అయ్యేటట్టు పాల మందుతోని పాలు తయారు చేస్తుర్రు. ఇక చూసిన వాళ్ళంతా ఓ నీ నోట్ల మనువోయా సంటి పోరలు ముసలోళ్ళు తాగుతారు కదరా పాలు, అలా పానాలు ఏం కావాలి, ఇన్ని దినాల పాలు తాగిన పరిస్థితి ఏంది అనుకుంటా గర్రు గుర్రం అంటుర్రు. ఇది తెలిసి ఇప్పుడు పాలదంద చేయాలంటే జర ఎక్కువ పనోళ్ళు ఉండాలి, బర్లకు శాత చేయాలి. అవన్నీ కావాలంటే ఖర్చు ఎక్కువ లాభం తక్కువ కదా. ఇదనుకో ఒక్క కెమికల్ ఉంటే చాలు ఇంట్లోనే కూర్చొని ఎవరైనా చేయొచ్చు. అందుకే ఈ పద్ధతి ఫాలో అయినట్టుండు మనోడు అని కారెడ్డాలాడుతుర్రు ఇంకొంతమంది. కానీ చూసినాక ఇన్నొద్దులు పాలు ఒక్కటే మంచిగా ఉన్నాయి, డైరెక్ట్ బర్ల నుంచి వస్తాయి అనుకున్నాం. ఆఖరికి ఇవి కూడా కల్తీ చేసేసరికి ఏంగోనే తట్టు లేదు ఏం తినే తట్టు లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఏమంటారులా? కాంగ్రెస్ వాళ్ళకు నెత్తి నొప్పి అవుతుంది కదా. ఏడికి పోయిన జనాలు చుట్టుముడుతుండ్రు. ఏ మాయ పథకాలు ఏ మాయ మాకు వచ్చేటి మాకు రాలేదు అని మునుం పెట్టి జోపుతుండ్రు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలన్న ఊర్ల పొంటి పోతే ఎట్లా ముసురుకుండ్రు చూడుర్రి. మొన్న తుమ్మల సార్ మీటింగ్ లా రుణమాఫీ మొత్తం కాలే ఎప్పుడు ఇస్తారని ఎంబడబడితే ఎందుకు అడక తింటారయ్యా ఊకే అని తిట్టి పోసిండు. ఇప్పుడు కూడా గట్లనే ఊర్ల పొంటి పోయిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలన్నను కూడా రుణమాఫీ మాకు రాలే అని చుట్టుముట్టి నిలదీసిండ్రు మహిళలు. ఊర్లో ఒకరికి వస్తుంది మాకు రాదా, ఇదెక్కడి న్యాయం, మరి అందరికిచ్చినామని ఎందుకు వేకుతుండ్రు సారు అని మహిళ రైతులు అడిగే క్వశ్చన్లకు జవాబులు చెప్పలేక నీళ్లు నమ్లిండు శామ్యుల్ అన్న. సగం మందికి అయింది సగం మందికి గాలే, రుణమాఫీ ఎవరికి చేసిండ్రని గొప్పలు చెప్పుకుంటురయ్యా అనుకుంటా నూతన్కల్ మండలం వెంకేపల్లి మహిళలంతా మండిపడ్డరు. ఇట్లనే ఉంటే అచ్చే సర్పంచ్ ఓట్లల్లా ఒక్క ఓటు కూడా మీకు పడదని ముఖం పట్టుకొని చెప్పిండ్రు. అంటే ఎంత రగిలిపోయి ఉన్నారో జనాల నిలదీతలు చూస్తే అర్థమైతుంది. మరి అన్నప్పుడు మాట అంటున్నప్పుడే ఉండాలి అని చేయలేదు. చేయకపోతే అని ఉంది. చేస్తేనేమో చెయ్యి, లేకపోతే నువ్వు 2 అన్నావు 2 చెయ్యి, 2 2.5 3 చెయ్యకు. సర్పంచ్ ఓటు కానీ విజయోత్సవాలని Cloud9 లో ఊరేగుతున్న సీఎం సార్కైతే తెలుస్తలేదు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు.